అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మొన్న కొలంబియా, నిన్న బ్రెజిల్, తాజాగా ఇండియా వరుసబెట్టి వలసదారుల పని పడుతున్నారు. బేడీలు వేసి ప్రత్యేక విమానాల్లో వారి దేశాలకు పంపుతున్నారు ట్రంప్. సరైన డాక్యుమెంట్లు లేని వారిని తీసుకువచ్చేందుకు అవకాశం కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న వారిని ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపుతున్నారు. 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం C-17 బుధవారం మధ్యాహ్నం పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో దిగింది. వీరంతా పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అయితే వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం. అవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్పోర్టు నుంచి బయటకు పంపించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని వివరించారు. అమెరికా హోంల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,000 మందికి పైగా భారతీయులు సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్నట్టు గుర్తించారు. 17,940 మందిని స్వదేశానికి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉన్నారు. తొలి విడతలో భాగంగా 205 మందిని వెనక్కు పంపించారు. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ తన స్పందనను తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని వెల్లడించింది. వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారి గుర్తింపు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ సిద్ధమైంది. ఇప్పటికే కొంతమందిని సైనిక విమానాల్లో గటెమాలా, పెరు, హోండురస్ తదితర దేశాలకు తరలించింది.